ఆకాశం అద్భుత దృశ్యానికి వేదికైంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేశాడు. దీన్ని బ్లడ్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు జ్యోతిష్యులు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు వాతావరణం బాగుంటే వరల్డ్ వైడ్ గా 85% మంది చూసే అవకాశం ఉంటుంది. బ్లడ్ మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమైంది. ఆ తర్వాత రాత్రి 9:57 నుంచి స్పష్టంగా కనిపించనుంది. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుంది. 11:41 చంద్రుడు అత్యంత ఎర్రగా మారతాడు. రాత్రి 2:25 గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు అంటున్నారు. చందమామ పూర్తి ఎర్ర రంగుతో ఉన్న దృశ్యాన్ని కనులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12:22 మధ్య సాధ్యమవుతుంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతాలో చంద్రగ్రహణం కనిపించినా కాంతిలో కాలుష్యంతో స్పష్టత ఉండదని, హిమాచల్, లడాఖ్, రాజస్థాన్, గుజరాత్, కూర్గులో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండా బ్లడ్ మూన్ ని స్పష్టంగా చూడొచ్చు. మొత్తంగా ఈ బ్లడ్ మూన్ ఖగోళ ప్రియులకు పండుగ అని చెప్పొచ్చు. ఇక చంద్రగ్రహణం కారణంగా ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. అర్ధరాత్రి 12 తర్వాత నిర్వహించే ఏకాంత సేవను మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి చేశారు. భూవరాహస్వామి ఆలయంతో పాటు అన్నప్రసాద వితరణ కేంద్రాలను సైతం మూసేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 50,000 పులిహోర, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట కోదండరామస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, సింహాచలం అప్పన్న, బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం సహా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్నీ మూసేశారు. వరంగల్ 1000 స్తంభాల ఆలయం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తలుపులను మూసేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. మౌలిక ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోనే దాదాపు 85% మందికి ఇది ప్రత్యక్షంగా కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. మొత్తం ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పాక్షికంగా కూడా కనిపించనుంది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు. అయితే ఈ రోజు రాత్రి మనకి 9 గంటల నుంచి ఈ యొక్క గ్రహణం ప్రారంభం కానుంది. అయితే 11 గంటల నుంచి 12:22 వరకు కూడా సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. అంటే మనకి ఇది తెల్లవారుజామున, అంటే రేపు తెల్లవారుజామున 2:25 వరకు కూడా ఉండి 22:26 గ్రహణం ఉంది. అయితే నెక్స్ట్ లేకుంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తో సహా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. అయితే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం చూడాలని ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరూ కూడా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం చూసేందుకు హైట్ లో ఉన్నటువంటి భవనాలు ఎక్కి అందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందరూ కూడా ఈ యొక్క సంపూర్ణ గ్రహణాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది కూడా చూస్తూ ఉన్నారు.
అయితే వదంతులు నమ్మొద్దని చెప్పేసి కూడా కొందరు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు ఏర్పడనున్నటువంటి సాధారణ చంద్రగ్రహాన్ని రక్త చంద్రగ్రహణం, బ్లడ్ మూన్ అని అంటుంటారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, అవన్నీ వదంతులని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దని చెప్పేసి కూడా ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సంచాలకుడు శ్రీ రఘునందన్ ఆయన తెలిపారు. అయితే ఈ ఏడాదిలో ఇది 3వ గ్రహణం అని, దీనికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క చంద్రగ్రహణం దేశమంతటా అందరికీ ఒకేలా కనిపిస్తుందని, బైనాక్యులర్స్ అవసరం లేకుండానే ఈ యొక్క చంద్రగ్రహణం చూడొచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. చంద్రగ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి ఈడే వరకు కూడా గడ్డిలు ఆహారం తినకూడదని, అపోహ మాత్రమేనని స్పేస్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ విజయభాస్కర్ కూడా తెలిపారు. అయితే చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన ఆలయాలను కూడా మూసేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం సమయంలో జరిపే శాంతి అభిషేకాలు, దర్శనాలకు ఒక విశిష్టత అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే గ్రహణం సమయంలో మిగతా ఆలయాలు మూసేసినప్పటికీ కూడా శ్రీకాళహస్తిలో మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గ్రహణ గండాలకు అతీతంగా ఉన్న క్షేత్రం, ఒకే ఒక క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించేందుకు మాత్రం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.